రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మరొక పర్యాయము కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి నేడు రక్షకుడు మన కొరకు పుట్టిన గనుక మన జీవితాలు చీకటి బ్రతుకులలో నుండి వెలుగుమయముగా మార్చబడుట కొరకు మరి మనలో పాప క్షమాపణ పొందడానికి, వెలుగు మార్గములో మనం నడవడానికి, మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ద్వారా మనలో ఉన్న అంధకారం అంతా కూడా తొలగిపోయి జీవము కలిగిన మార్గములలో మనం నడుచుకోవడానికి మరి ఈ దినమందు చాలామంది దైవ సన్నిధిలో పాలు పొంది ఆనందించే దినముగా మరి ప్రతి ఒక్కరి జీవితాలలో ఏర్పరచబడి ఉన్నది గనుక అందును బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులను చెల్లించే వారమై ఉన్నాము కనుక మరి ఈ సమయములో కొన్ని ఆత్మీయ విషయములను క్లుప్తముగా మీతో కూడా పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా పరిశుద్ధ లేఖనాలలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ద్వారా లోకములో మరి ఏ విధముగా ప్రజల యొక్క బ్రతుకులు మారాయో వాక్యానుసారముగా మనము గమనించాలి. వాటిలో ఒక 4 విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా, సకల జనులకు సంతోషమును కలుగు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు అవతరించాడు. మరి మానవుని రూపములో ఈ లోకములో ఆయన జన్మించాడు గనుక సకల జనులకు సంతోషకరముగా. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి మనము గమనించేటప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి మనం గమనించినప్పుడు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి అవతరించడానికి, ఆయన మానవ రూపములో మరి ఈ లోకములో రావడానికి మొదటి కారణం ఏమిటంటే, సకల జనులకు సంతోషమును ఇవ్వడానికి. లోకములో సంతోషము లేనటువంటి ప్రజలకు ఆయన సంతోషం ఇవ్వడానికి ఈ లోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు మరి ఈ లోకములో పుట్టినందు మూలముగానే ప్రతి మానవుని జీవితములో ఒక సంతోషమును అనుభవించగలుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు కదా, మరి లోకము ఇవ్వలేనటువంటి సంతోషము, లోకము ఇవ్వలేనటువంటి శాంతి యేసు ప్రభువు మూలముగా మనము పొందుకోగలుగుతూ ఉన్నాం. మరి నేడు అనేకులు సంతోషము కొరకు పలు ప్రాంతాలకు వెళుచూ ఉంటారు. పలు విధాలుగా మరి ధనమును ఖర్చు పెట్టేవారుగా ఉంటున్నారు. పలు రకాలుగా సంతోషము కొరకు మరి ప్రయాసపడుతున్నటువంటి ప్రజలలో వారి యొక్క హృదయములలో గమనించవలసిన విషయం ఏమిటంటే, సకల ప్రజలకు అనగా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే సమస్త ప్రజలందరికీ, సమస్త మానవాళికి మరి సంతోషాన్ని ఇవ్వడానికి మరి యేసు ప్రభు వారు పుట్టాడు. కనుకనే ఆయన పుట్టినందు మూలముగా పాప బ్రతుకులలో
కొనసాగుతున్న వారి జీవితాలలో సంతోషము లేదు గనుకనే మరి సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టాడు. వాక్యం అనేది మనకు రుజువు పరుస్తూ ఉన్నది. కనుక నేడు మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే మనలను రక్షించడానికి, మానవులను రక్షించడానికి, పాప బ్రతుకులలో ఉన్న వారిని అందరిని కూడా విమోచించడానికి, మరి చీకటి బ్రతుకులలో కొనసాగుతున్న వారందరికీ యేసు ప్రభువు ఆయన ద్వారా మనకు రక్షణ అనేది కలుగుచూ ఉన్నది. ఎందుకంటే లోకములో ఏ మనుష్యుడు కూడా ఒక పాపము నుండి విడిపించలేని వాడుగా ఉంటున్నాడు. కనుకనే యేసు ప్రభు యొక్క మార్గముల ద్వారా మనకు ఒక రక్షణ అనేది కలుగుచూ ఉన్నది. మొదటిగా యేసు ప్రభువు పుట్టడానికి గల కారణం ఏమిటంటే సమస్త మానవాళికి, సకల ప్రజలకు, సకల జనములకు సంతోషమునివ్వడానికి ఆయన మొదటిగా ఈ లోకములోనికి అవతరించాడు. రెండవదిగా యేసు ప్రభు వారు ఈ లోకములో పుట్టడానికి గల కారణం ఏమిటంటే చీకటిలో కూర్చున్న వారికి, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను అని చెప్పబడుతూ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనములో మనం గమనించేటప్పుడు, లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనములో చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ బాప్తిసమిచ్చు యోహానును గురించినటువంటి కార్యములు ఉన్నప్పటికీ మరి ముందుగానే ఒక ప్రవచనం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చున్న వారు బ్రతుకులు మారాలని యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టాడు. ఇది చాలా మంది తెలియనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, దేని కొరకు ఈ లోకమునకు వచ్చాడు, అది తెలియక చాలా మంది బ్రతుకులలో యేసు ప్రభు పుట్టాడు కదా కాబట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి, మరి అన్ని కార్యములను అందరితో పాటు మనము కూడా కలిసి చేసేటువంటి వారముగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వారు పుట్టడానికి రెండవ కారణం ఏమిటంటే చీకటి బ్రతుకులు మారాలని, అదే సమయంలో మరణ ఛాయలలో కూర్చున్న వారికి ఒక విడుదల కలగాలని. కనుకనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అది తెలియనటువంటి ప్రజలు తమ ఇష్టము చొప్పున మరి ఆడుటకు, తినుటకు, లేచే మరి ఈ విధమైనటువంటి కార్యములను చేయించు ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మోషే సీనాయి పర్వతం మీదకు ఎక్కి వెళ్ళినప్పుడు జనులందరూ కూడా మమ్మలను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన మోసే ఏమైపోయాడో మాకు తెలియదు, మా ముందు నడవడానికి ఒక దేవతను చేయమని చెప్పి అహరోను యొద్దకు వచ్చి వారు అడిగిన విధముగానే మరి అహరోను ఇశ్రాయేలీయులకు మరి వారి చెవులకున్న పోగులన్నిటినీ, వెండి బంగారములన్నిటిని తీసుకుని వచ్చి ఒక రూపమును తయారు చేసినట్లుగా, ఇదిగో మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే అని చెప్పి వారు ముందు నిలవబెట్టినప్పుడు వారు దానికి నమస్కరించి వారు తినుటకు, ఆడుటకు లేచిరి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు వారు పుట్టాడు, ఎందుకు పుట్టాడు, దేనికి పుట్టాడు, ఎందుకొరకు ఈ లోకమునకు అవతరించాడు అనే అవగాహన లేకుండా తినడమునకు, మరి త్రాగడానికి, తినుటకు, ఆడుటకు లేచేటువంటి అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కానీ ఈ రోజుల్లో కూడా అనేకులు ఆ విధముగానే కొనసాగుతూ ఉన్నారు. అయినను మరణ ఛాయలలో నుండి, చీకటి బ్రతుకులలో నుండి విడుదల లేనటువంటి జనులుగానే మిగిలిపోతూ ఉన్నారు. అప్రియ దేవుని ప్రజలారా,
వాక్యాన్ని మనము సరిగ్గా గమనించినట్లయితే యేసు ప్రభువారు రెండవదిగా ఆయన పుట్టడానికి గల కారణము, రెండవ కారణం గురించి నేను చెప్తూ ఉన్నాను. చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై మరి ఆ వెలుగు ఈ లోకమునకు అవతరించింది. కనుకనే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్న వాక్య భాగములో మరి ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకమునకు అవతరించింది. ఆ వాక్యము వెలుగై ఉన్నది. దావీదు భక్తుడు చెప్పినట్లుగానే నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగుగాను కనబడుచు ఉన్నదన్నట్లుగా మరి దేవుని ప్రజలమైనటువంటి మనలో మన చీకటి బ్రతుకులకు అదే సమయంలో మరణ ఛాయలలో కూర్చున్న వారికి వెలుగిచ్చుట కొరకు యేసుక్రీస్తు రెండవదిగా ఆయన పుట్టడానికి గల కారణము మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములో పుట్టడానికి గల కారణం ఏమిటంటే ప్రతి వ్యక్తి జీవితములలో సమాధానమును కలుగు చేయడానికి, సమాధానము కలిగిన మార్గములలో నడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 78వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు. చూడండి, యేసు ప్రభువారు మూడవదిగా ఆయన పుట్టడానికి గల కారణం ఏమిటంటే సమాధానకరమైన మార్గములలో నడిపించడానికి. మరి యేసు ప్రభు రాకమునుపు సమాధానం లేదా అని ఒకవేళ చాలా మంది ఇలా తర్కము చేస్తూ ఉండవచ్చు. అయినను నా ప్రియ దేవుని ప్రజలారా, ఒక మాట మీరు ఆలకించాలి. యేసు ప్రభు వారు ఈ లోకములోనికి రావడానికి గల కారణము మూడవదిగా ప్రతి మనిషికి సమాధానమును కలుగు చేయడం కొరకు, సమాధానముతో నిండి ఉండాలని, సమాధానము కలిగిన వారముగా ఉండాలని, సమాధానము మన హృదయములలో ఏలుబడి చేయాలని, మరి సమాధానము కలిగిన వారముగా బ్రతకడానికి యేసు ప్రభు వారు మరి మూడవదిగా ఈ లోకములో ఆయన పుట్టడానికి గల కారణము మనందరి బ్రతుకులలో సమాధానము కలిగి ఉండడానికి. లోకములో ఎంతో మంది సమాధానము కొరకు మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమాధానాన్ని స్థాపించాలని దేశాలలోను రాష్ట్రాలలోను మరి ప్రతి స్థలములలో కూడా సమాధానము కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అయితే సమాధానము లేనటువంటి ప్రజలు మరి వారు వెళ్ళు త్రోవలలో కలవరములతోనూ అధైర్యములతోనూ కనబడుతూ ఉంటారు. మన మార్గములను మరి సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని చెప్పాడు. యోహానును గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు. అయితే యేసు ప్రభు వారు మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లుగా మన పాదములు సమాధానకరమైన మార్గములలో నడవాలని యేసు ప్రభు వారు మూడవదిగా పుట్టడానికి గల కారణము. నాలుగవదిగా మనము గమనించేటప్పుడు యేసు ప్రభు వారు పుట్టడానికి గల కారణం ఏమిటంటే నిత్య జీవమును అనుగ్రహించు నిమిత్తము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం గమనించేటప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మరి చూడండి, లోకములో ప్రతి మనుషుడు నిత్య జీవం పొందుకోవాలి. ఎందుకంటే దేవుని చేత సృష్టింపబడిన ఆది మనుషుని మరి వానిలో నిత్య జీవమును కోల్పోయాడు గనక మరలా తిరిగి ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఒక అవకాశం అనేది యేసు ప్రభువు ద్వారాగా మనము నిత్య జీవమును పొందుకోగలుగుచూ ఉన్నాం. నిత్య జీవం అనేది మనకు నిరంతరము ప్రభువుతో కూడా ఉండడానికి, మనము మరణించిన మరల
మరి మన మరణము తర్వాత కలుగు జీవితం అనేది నిత్యముగా మనము దేవునితో కూడా ఉండాలనేదే ఆయన ఉద్దేశం. మరి ఇది తెలియక చాలా మంది యేసు ప్రభువు పుట్టాడు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మరి మనము తిని త్రాగి ఆనందిద్దాం సంతోషిద్దాం అని చెప్పి చాలామంది ఇలాంటి విషయాలలో మరి కొనసాగుతూ ఉన్నారు. కానీ నిత్య జీవమునకు వారసులుగా మారడానికి ఇష్టపడడం లేదు. నిత్య జీవం ఎలా పొందుకోవాలి? యేసు ప్రభు వారి శిష్యులు కూడా ఆయనను అడిగారు, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాము కదా, మరి మాకేంటి ప్రయోజనం అని అన్నప్పుడు వారికి ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, నిత్య జీవము మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ బ్రతుకులలో కూడా నిత్య జీవమునకు వారసులగుట కొరకు మనమందరము కూడా పిలువబడి ఉన్నాము. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయములో 28వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను అని అంటున్నాడు. మనకు నిత్య జీవమును ఇవ్వడానికి ఈ లోకములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారు గనక అందును బట్టి మనము సంతోషించాలి. కనుక మన అంశం ఏమిటంటే, సకల జనులకు సంతోషమును ఇవ్వడానికి కొరకు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ద్వారా మనము అనుభవించగలుగుతూ ఉన్నాము. కనుక ఈ మాటల ద్వారా మనమందరము కూడా ఆశీర్వదించబడుతూ, మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక మన హృదయములలో మనలో ఆయన పుట్టినప్పుడు ఈ ఆశీర్వాదములన్నిటిని కూడా అనుభవించగలము. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మీరు పుట్టినందు మూలముగా మా జీవితాలలో ప్రభువా సంతోషం కలుగుతూ ఉన్నది, సమాధానం కలుగుతూ ఉన్నది, వెలుగు మార్గములో మేము నడిపించబడుతూ ఉన్నాము, నిత్య జీవమునకు మేము వారసులంగా మార్చబడుతూ ఉన్నామని వాక్య ఆధారములను బట్టి దేవా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. లోకములో తండ్రి సకల ప్రజలు, సకల జనులు ఆనందించే దినముగా ఈరోజు ఉన్నప్పటికీ ఎందుకు, దేని వలన మేము ఈ ఆనందం పొందుకుంటున్నామని తెలియక అందరితో పాటు మరి పలు రకాలుగా తినుటకు, త్రాగుటకు, ఆడుటకు, మరి పలు రకాలుగా కార్యములను ప్రభు వారి జీవితాలలో జరిగించబడుతూ ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైన ఈ 4 విషయములు ప్రభువా ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవడానికి కృప చూపండి. సకల జనులకు సువర్తమానము, మరి సంతోషకరమైన మాటలు ప్రభువా తండ్రి ఈ బైబిల్ గ్రంథములో నుండి మేము గమనించాము గనక సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి ఒక్కరికి సమాధానమును కలుగు చేయండి, నిత్య జీవమును కలుగు చేయండి. వెలుగు మార్గములో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. ఈ క్రిస్మస్ దినమందు ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడయ్యుండును గాక. కనుక నా ప్రియ దేవుని జనులారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడుదాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.